ఆంధ్రజ్యోతి ఈనాడు సునీత దంపతులు సుప్రీంకోర్టులో ఊరట వస్తే చాలా చాలా ఆనందంగా ఉన్నారు. అసలు మార్గదర్శికి ఎంత ఊరట లభించిందో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పాపం సునీత దంపతులపై కేసు కొట్టివేత, సిబిఐ అధికారి రామ్ సింగ్కు సుప్రీంలో ఊరట, చట్టాన్ని దుర్వినియోగపరచడానికే కేసు అంటూ ఆగ్రహం, వివేక కేసులో నిందితులు కస్టోడియల్ విచారణ బెయిల్ రద్దుపై మీ అభిప్రాయం చెప్పండి, తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పండి, సిబిఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, సిద్ధార్థ్ లోద్రా. గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలు ఆడారు సిబిఐ, ఆ డ్రామాలకు స్వస్తి చెబుతామన్న ధర్మాసనం. అసలు ఏంది ఇది అంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆల్రెడీ వీళ్ళ మీద కేసు నమోదైంది. దానికి సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి ఏదైతే సిబిఐ అధికారి రామ్ సింగ్ అతన్ని చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగా చెప్పించుకున్నాడో, ఏ విధంగా తనకు అనుకూలంగా ఉండాలని చెప్పి తాను చెప్పినట్టుగా చెప్పాలని చెప్పి ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశాడో, అదేవిధంగా సునీత అండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇదిగో అవినాష్ రెడ్డి గారి పేరు, భాస్కర్ రెడ్డి గారి పేర్లు చెప్పని చెప్పి కృష్ణారెడ్డి గారి మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, వీటన్నిటికి సంబంధించి ఆయన ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడో వాళ్ళందరి మీద, దానికి సంబంధించి వాళ్ళ కేసులు అది కొట్టేశారు. వాళ్ళ మీద విచారణ చేయాల్సిన పని లేదు అని. సో దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పెట్టినటువంటి కేసులు సుప్రీంకోర్టు పెట్టేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిపై సిఆర్పీ సెక్షన్ కింద మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమని అభిప్రాయపడింది. సో దీనికి వీళ్ళెందుకు పండగ చేసుకుంటున్నారు? ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎందుకు పండగ అంటే తెలుసు కదా, వీళ్ళు వెనకాల ఎవరు నడిపించారనేది ఇంత క్లియర్ కదా. రెండో అంశం వచ్చేటప్పటికి, ఇక్కడ వీళ్ళు అర్జెంటుగా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, కోరిక అది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయాలి. దానికోసం పాప సిద్ధార్థ్ లోద్రాని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రంగంలోకి దించారు. ఎందుకంటే వీళ్ళ వెనకాల నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పేశారు, దీని విచారణ పూర్తయిందని సిబిఐ చెప్పింది ఆల్రెడీ సుప్రీంకోర్టుకి. మళ్ళీ ఇంకేం చెప్పాలి? ఆల్రెడీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మొత్తం పూర్తయిందని చెప్పింది. ఆ రోజు మీరు ఏడుపొట్టు వార్తలు రాశారు కదా. సో ఎలా వీళ్ళ వార్తల్ని ఒక రోజుకి కంపారిజన్ లేకుండా ఎలా రాస్తారో చూడండి, రాసి ఎలా దొరికిపోతారో చూడండి.